10 ఏళ్ళు ఆయుర్వేద వ్యవస్థలు జరుపుకున్న సందర్భంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మరి వేదిక మీద ఉన్న పెద్దలకు మహిళలకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆ పేర్లలో రక్షత అనేది ఆ పేర్లోనే ఉంది. ఈ సొసైటీకి రక్షకులుగా ఉంటాం అనేది ఒక బ్యానర్లో రక్షకులుగా సంకేతంగా ఇస్తూ మరి సొసైటీకి ఆదర్శంగా ఉంటూ నిజంగా మీరు చేస్తున్న సేవ అనేది మీరు చెప్పిన తక్కువనే, మీరు ఇక్కడ చెప్పి వెళ్ళిపోతాం అంతవరకే. కానీ మీరు ఇంట్లో బాధ్యత నిర్వహిస్తూ బయట చూస్తూ మరి సొంత డబ్బులు పెట్టుకొని మరి సమాజంలో చేసే క్రమంలో మీరు కొంత అవమానాలు ఎదుర్కోవడం, విమర్శలు ఎదుర్కోవడం, ఇంట్లో కూడా కొన్నిసార్లు మీరు ఫ్యామిలీలో కూడా కొంత డిస్కషన్ అయి ఉంటుంది. ఇవన్నీ మీరు తట్టుకొని నిలబడి భరించి మరి సేవ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ చేష్టలకు భారత మోస్తులకు తెలుస్తూ ఉంటారు. చెప్పడం చాలామంది ఈజీ చెప్తారు, కానీ అది మీరు నిజంగా 10 ఏళ్ళు చేయడం అంటే అంత ఆశమాష కాదు. చాలా గ్రేట్ సొసైటీ ఇది, చాలా ఆదర్శంగా చెప్పుకోవాల్సిన సొసైటీ. మరి ఎందుకో మీరు ఇంత పెద్ద మంచి ప్రోగ్రాన్ని ఎందుకో ఈ చిన్న అకేషన్ తీర్చుకోవడం నాకు మంచిగా అనిపించగా మరి అంత ఆశామాష కాదు. ఇవాళ మన కుటుంబ సభ్యులు చూసుకుంటే సొంత అన్నదమ్ములే మాట్లాడుకుంటారు, 80% ఉన్నారు మాట్లాడుకునే వాళ్ళు. అట్లా సందర్భంలో 10 ఏళ్ల పాటు ఇంత మహిళలు ఒకరు ఇద్దరు 10 మందికి 100 మంది మేము సమూహంగా ఏర్పడి మరి 10 ఏళ్ల పాటు ఇంకా జర్నీని ఉన్నారంటే ఇది ఆదర్శం. మరి ఇది మీరు ఇంకా ఎక్కువ విస్తరించాలి. మరి మన ఊరికి అందరం బాధ్యత తీసుకోవాలి, వెనుక అందరం సపోర్ట్ చేయాలి, నిలబడాలి. వాళ్ళు చేస్తున్న దానికి మనం వెనుక ఉండి మరి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి, మరి మానసిక ధైర్యంగా ఉండాలి, అన్ని సపోర్ట్ చేయాలి. వాళ్ళకి కనీసం ఇప్పుడు వేరే మా అక్క వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు, వాళ్ళకి బిల్డింగ్ కావాలి. చాలామంది సంఘాల బిల్డింగ్ చాలా ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు, కానీ ఇంతమంది కార్యక్రమాలు చేస్తున్నాయి. సంఘాలు ఎందుకు బిల్డింగ్ చేయట్లేదు, స్థలం ఇవ్వట్లేదు కూడా మనం ప్రశ్నించాలి. వాళ్ళకు ప్రశ్నించాలి. వాళ్ళ సొసైటీగా బిల్డింగ్ ఇప్పించాలి, స్థలం ఇప్పించాలి. ఇది అందరికీ అవసరం పడేది. వాళ్ళ వ్యక్తిగా ఏం అడగట్లేదు, సొంత డబ్బులు పెట్టుకుని పనిచేస్తా ఉన్నాం. మరి క్రమంలో వాళ్ళకి మనం ఏం కావాలో గ్రామ పంచాయతీ కానీ మున్సిపల్ నుంచి కానీ లోకల్ పొలిటికల్ వాళ్ళు పెడుతున్నారు. ఎంత మంచి ప్రోగ్రామ్. ఇలా అనేక మంది వాళ్ళ ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. రంగం ద్వారా అమలు కేంద్రం ఇలా పేదవాళ్ళకు ఆకర్షణ వచ్చేటువంటి వచ్చే వాళ్ళకు గొంతు దొరుకుతా ఉన్నారు. పెద్ద మంచి ప్రోగ్రామ్ అది. అట్లాంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకు సొసైటీ మీరు చేయడం కాదు, సొసైటీ గురించి మీ వైపు ఆలోచన చేస్తే బాగుంటుంది కోరుకుంటూ ఉన్నారు. మీరు మీడియా పరంగా నమస్కార పరంగా ఎప్పుడు హెల్ప్ఫుల్గా కార్యక్రమాలు ప్రచురణ చేస్తాము. నా వంతు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.